హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్లో కొర్రలతో మోతీచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం ముందుగా ఒక కప్పు కొర్రల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని ఒక 2 సార్లు వాష్ చేసుకుని వీటిని 5 to 6 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్నాక ఇందులో ఉన్న వాటర్ అన్నిటిని తీసేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ కొర్రలకి 4 గ్లాసులు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని వీటిని 4 విజిల్స్ వేయించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వేసాక ఇలా ఉడికాక పక్కకు పెట్టేసి వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కొర్రలకి 2 కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని బెల్లాన్ని స్టవ్ మీద కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనకి లేత పాకు వచ్చే వరకు పట్టుకోవాలి. ఇలా లేత పాకం స్టార్ట్ అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న ఈ కొర్రలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొన్ని వాటర్ మిలాన్ స్వీట్స్, పంప్కిన్ స్వీట్స్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కనుంచాలి. కొద్దిసేపు చల్లారిన తర్వాత చేతులకి నెయ్యిని కానీ కాచి చల్లార్చుకున్న పాలను కానీ వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మనకి 3-4 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా హెల్తీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసింది. మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, లడ్డు కూడా చాలా జ్యూసీగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.